హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఈవినింగ్ స్నాక్స్ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఎలా వేయాలో చూపిస్తానండి. ముందుగా ఇడ్లీ పిండిలో కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి అండ్ ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అండ్ కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే ఇందులో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. సో ఇది 15-20 మినిట్స్ నాననివ్వాలి. బాగా మిక్స్ చేసుకొని 15-20 మినిట్స్ పక్కన ఉంచుకోండి. ఇది ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా చేసి ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటారు. ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు దీనికి. సో ఇప్పుడు ఈ నానిన పిండిని తీసుకొని ఆయిల్లో మీకు నచ్చిన సైజులో పునుగుల్లా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే వేడి వేడి ఇడ్లీ పిండి పునుగులు రెడీ అయిపోతాయి. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.